బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంచ సహస్ర శివాలయ దర్శనం పుణ్యం లభతే. అంటే ఇది బ్రహ్మసూత్రం స్వయంగా ఉంది. ఇది బాణలింగం. బాణలింగం అంటే శాలిగ్రామలింగం అనమాట అండి. అందుచేతనం బ్రహ్మసూత్రం స్వయంగా ఉంది. ఈ బ్రహ్మసూత్రం చూస్తే ఎంత ఫలితం వస్తుందండి? 1000 శివాలయాలు ఒకేసారి కనుక దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అటువంటి ఫలితం వస్తుందని చెప్పబడిందండి. అలాగే బ్రహ్మసూత్ర అర్ధచంద్రాకారంగా ద్వితీయవర్ణే తృతీయరేఖే విశేషే పుణ్యం లభతే. ఈ బ్రహ్మసూత్రం ఎలా ఉందండి? స్వామివారి శిరస్సు మీద అర్ధచంద్రాకారంగా ఉంది. ఎన్ని వర్ణాల్లో ఉంది? 2 వర్ణాల్లో ఉంది. ఒకటి గంధం రంగు, 2 కుంకుమ రంగులో ఉంది. 3 రేఖలుగా ఉంది. ఎడబెడ కూడా గంధం రంగు, మయాన కుంకుమ రంగులో ఉంది. 1 బ్రహ్మగారు, 2 మహావిష్ణువు, 3 పరమేశ్వరుడు అమ్మవారితో కూడుకుని శివలింగంలో నిక్షిప్తమై ఉన్నారని చెప్పబడుతుంది. అనంతమైన పుణ్యఫలం వస్తుంది. అలాగే బ్రహ్మసూత్ర శివాలయే నారికేళంజ సహస్ర శివాలయ నారికేళం పుణ్యం లభతే. ఇటువంటి ఆలయంలో ఒక కొబ్బరికాయ కనుక కొడితే 1000 శివాలయాలు 1000 కొబ్బరికాయలు కొడితే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో అటువంటి పుణ్యం వస్తుందని చెప్పబడింది. బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంజ సహస్ర జన్మ కృతం పాపం వినాశయేదు. మనం ఏ జన్మలో ఎలా పుట్టామో ఎలా పెరిగామో తెలియదు, ఏమి దాన ధర్మాలు చేసామో ఏ పాపాలు చేసామో తెలియదు. కానీ ఇటువంటి జన్మలో ఏకాదశి రుద్రుడు చూసే భాగ్యాన్ని పరమేశ్వరుడు మనకు కలగజేసాడు. ఏకాదశి రుద్రుడు చూస్తున్నారా అండి? ఏకాదశి రుద్రుల్లో ఈయన శ్రీమన్ మహాదేవుడు అంటే 11వ రుద్రుడిగా చెప్పబడుతోంది. ఏకాదశి రుద్రుడు ఈయన. ఏమండి చెప్పండి. నమస్తే అత్త భగవన్న విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాకినికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈయన శ్రీమన్ మహాదేవుడు అనమాట. 11వ రుద్రుడు, ఏకాదశి రుద్రుడు. అలాగే ఈయనను దర్శనం చేసుకుంటే 1000 జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా దగ్ధమవుతుంది అని చెప్పబడింది. అలాగే ఇంకోటి ఏమిటంటే ఇది శాలిగ్రామలింగం అని చెప్పాను నేను మీకు. బాణలింగం చెప్పండి. శాలిగ్రామే శిలాచక్రే చతుర్దశ భువనాని తస్మాత్ శివమేత్య శివాలయం దర్శనం పుణ్యం లభతే. ఇటువంటి ఆలయం కనుక దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందండి? 14 లోకాలలో ఉన్న శివాలయాల దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో అటువంటి పుణ్యం వస్తుందని చెప్పబడి ఉందండి.